మంచి ఫ్రేమ్ కోసం చూస్తుంటే ఐక్యాలో 150, 100 అలా మంచి ఫ్రేమ్స్ కనబడ్డాయి. ఈ క్వాలిటీ ఎలా ఉండదో చూద్దామని చెప్పి ఆర్డర్ చేశాను. అసలు ఈ ఫ్రేమ్స్ ఎందుకు ఆర్డర్ చేశానంటే యాక్చువల్లీ నేను ముందు వేసిన డ్రాయింగ్స్ అన్ని పేపర్స్ ఉంటాయి కదా, పేపర్ మీద డ్రాయింగ్ చేసినాక ఆ పేపర్స్ అన్నీ నలిగిపోతున్నాయి, చెదిరిపోతున్నాయి. సో ఈ ఫ్రేమ్స్లో పెడితే మంచిగా ఉంటుందేమో అని చెప్పి ఫ్రేమ్స్ ఆర్డర్ చేశాను. లో కాస్ట్లో ఎక్కడ దొరికినా చెక్ చేస్తే ఐక్యాలో తక్కువ కాస్ట్లో కనపడ్డాయి. ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఆర్డర్ చేశాను. ప్యాకింగ్ అయితే బాగా ఇచ్చారు, కార్డ్బోర్డ్ బాక్స్లో ఇచ్చారు. ఆ కార్డ్బోర్డ్ బాక్స్ మీకు నేను చూపించట్లేదు, ఆల్రెడీ తీసేసాను కాబట్టి. సో జస్ట్ నేను పేపర్ మాత్రం అన్రాప్ చేస్తున్నాను. ఫస్ట్ చూసిన వెంటనే మీకు మంచి ఇంప్రెషన్ వస్తుంది, చాలా బాగుంది కదా అనిపిస్తుంది. కాకపోతే మెటీరియల్ మొత్తం చాలా చీప్ మెటీరియల్ ఉంటుంది. ఇదంతా కార్డ్బోర్డ్, మీరు చూసిన ఇది ఉంటుందిగా, ఈ బ్యాక్ ఉన్న ఇది మొత్తం ప్లాస్టిక్. ఈ చుట్టూ ఫ్రేమ్ ఉన్నది మొత్తం ప్లాస్టిక్. ఈ సెంటర్ ఇది గ్లాస్ కాదు, ఇది యాక్చువల్లీ గ్లాస్ కాదు, ఇది ఒక పేపర్. ఇది ఓపెన్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది ఓపెన్ చేసేప్పుడు చాలా కేర్ఫుల్గా ఓపెన్ చేయాలి. ఈ సైడ్ ఉంటాయి కదా, ఇవి స్ట్రిప్స్ ఉంటాయి, చాలా మెల్లగా అనాలి, లేకపోతే ఇవి బ్రేక్ అయిపోతాయి. ఇవి బ్రేక్ అయిపోతే మరి ఎందుకు పనికిరాదు. చాలా కేర్ఫుల్గా ఇలా ఓపెన్ చేయండి. ఇలా కేర్ఫుల్గా ఇది ఓపెన్ చేశాక ఇలా ఓపెన్ అవుతుంది. ఇది మొత్తం కార్డ్బోర్డ్ ఇది చిప్ క్వాలిటీ. ఇది ఒక వేస్ట్ పేపర్ అంతే, మన సైజ్ రెఫరెన్స్ కోసం ఉంటుంది. దీంట్లో మన సైజ్ మెన్షన్ చేసి ఉంటుంది, 21x30 సెంటీమీటర్స్. ఇది అంటే A4 సైజు ఇది ఫ్రేమ్. ఎందుకన్నా ఒకటి చిన్నది కూడా ఆర్డర్ చేస్తాను, అది దీనికి కంపారిజన్ నేను చూపిస్తాను. ఇది కూడా ప్లాస్టికే, మీరు పైన ఏదైతే గ్లాస్ లాగా ఉంటుందో మన నార్మల్ ఫ్రేమ్స్కి, దీనికి ప్లాస్టిక్ ఇచ్చారనమాట. ఈ ఫ్రేమ్ చూస్తే మొత్తం ఇది కూడా ప్లాస్టిక్, మొత్తం డప్ప పక్కన పెట్టాం. ఈ పైన ఇవి ఉన్నాయి కదా, ఈ స్టిక్కర్స్ మనం తీసేయాలి. ఈ స్టిక్కర్స్ తీస్తేనే ఇది క్లియర్గా ఉంటుంది. ఈ షీట్ గ్లాస్ కాకపోయినా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ పైన 2 ర్యాపర్స్ మనం తీసేయాలి. ఇటు సైడ్ అటు సైడ్ 2 సైడ్స్ ఉంటుంది. ఈ 2 సైడ్ తీసినాక చాలా క్లియర్గా ఉంటుంది, ఎటు చూసుకుంటే చాలా క్లియర్గా ఉంటుంది. గ్లాస్ కాకపోయినా మంచి క్వాలిటీ ఉంది. నాకు ఇందులో నచ్చింది ఏంటంటే ఇది ఒక్కటి, ఇంకా ఇది అట్లీస్ట్ ప్లాస్టిక్ ఇచ్చిన మంచిగా ఉండేది. ఇది కార్డ్బోర్డ్ ఇచ్చారు, కార్డ్బోర్డ్ చింపితే చిరిగిపోద్ది. ఇది మాత్రం చాలా కేర్ఫుల్గా యూజ్ చేసుకోండి. అండ్ ఈ బ్యాక్ సైడ్ ఉన్నది స్టాండ్ అనమాట, మనం స్టాండ్లా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా కేర్ఫుల్గా యూజ్ చేసుకోండి, బ్రేక్ అయిపోద్ది. ఓకేనా. అండ్ ఇది ఇందులో ఫోటో ఎలా ఇన్సర్ట్ చేయాలంటే, మీ దగ్గర ఉన్న ఏదన్నా ఒక డ్రాయింగ్ తీసుకొని, ఒక డ్రాయింగ్ సపోజ్ డ్రాయింగ్ కానీ ఫోటో ఫ్రేమ్ కానీ, ఇదే ఫోటో ఫ్రేమ్ అనుకోండి. ఇది ఫస్ట్ మీకు ఇక్కడ ఫస్ట్ మనం ప్లాస్టిక్ షీట్ పెట్టాలి. ఇట్లా ప్లాస్టిక్ షీట్ పెట్టి దానిపైన మన డ్రాయింగ్ కానీ ఫోటో కానీ ఇలా పెట్టాలి. ఆ తర్వాత లాస్ట్లో వచ్చిన ఈ కార్డ్బోర్డ్, ఇది బ్యాక్ సైడ్ అవ్వాలి, బ్లాక్ స్టాండ్ ఉన్నది ఇలా పెట్టి ఇవి క్లోజ్ చేసేయాలి అంతే. నేను ఆల్రెడీ కొన్ని ఫొటోస్ పెట్టాను, డ్రాయింగ్స్ కొన్ని పెట్టాను, ఇది చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయో. ఇది ఒకటి. అండ్ ఇది చిన్న సైజ్ ఫ్రేమ్, ఇది 100 రూపీస్ పడుతుంది, 100 రూపీస్ కాస్ట్ ఇది. ఇంకా కొన్ని ఇంతే. ఈ వీడియోకి ఇంతే, ఇక మళ్ళీ కలుసుకుందాం. బాయ్.